ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలే అనారోగ్యంతో ఉన్నావు. ఇలాంటి సమయంలో అయిన వాళ్ళు తోడుంటే చాలా మంచిది. అయినా ఇంట్లో ఒక్కడివే ఉండి ఏం చేస్తావు? కొన్నాళ్లు మాతోనే ఉండొచ్చు కదా. అవునండి, మాతో పాటు ఉంటే మీ మంచి చెడు దగ్గరుండి చూసుకుంటాం. మీకెలాంటి లోటు రాకుండా కాపాడుకుంటాం. మా మాట విని ఇక్కడే ఉండండి. నేనెవర్ని మీతో పాటు మీ ఇంట్లోనే ఉండడానికి? అది కాదు ఆనంద్. మీకు నన్ను ఉండమనే అర్హత లేదండి. ఎందుకంటే వీళ్ల మధ్య మీరే అతిథిలా ఉంటున్నారు కాబట్టి. నేనిక్కడ మీకులాగా అతిథిలా ఉండలేను కాబట్టి. అన్నయ్య, ఇంతమంది అడిగినా కాదన్నావు. నీ చెల్లెల్ని అడుగుతున్నాను, కనీసం నా మొహం చూసైనా ఉండన్నయ్యా. చూడమ్మా, ఇక్కడ జరిగిన కొన్ని పాపాలకి ప్రత్యక్ష సాక్షినమ్మా నేను. ఇప్పుడు నా మీద చూపిస్తున్న అభిమానమే కొన్నాళ్ల క్రితం ఒక అమాయకురాలైన ఆడపిల్ల మీద చూపించుంటే నేను ఈ గడప దాటి బయటికి వెళ్ళి ఉండేవాడిని కాదమ్మా. ఇలా ప్రాధేయపడాల్సిన అవసరం మీకు వచ్చుండేది కాదమ్మా. ఇక్కడే ఉండి ప్రతి క్షణం జరిగిన ఘోరాన్ని తలుచుకొని భరించగలిగే శక్తి ఈ గుండెకి లేదమ్మా. అందుకే వెళ్తున్నాను. అన్నయ్య, ఆగండి సార్. మీరెవరు? ఈ ఇంటితో మీకున్న అనుబంధం ఏంటి? మా కుటుంబంతో మీకున్న సంబంధం ఏంటి? ఈ ప్రశ్న అడగాల్సింది వెళ్ళిపోతున్న నన్ను కాదు, ఉండిపోమంటున్న మీ వాళ్ళని. సార్, మీరు కళ్ళు తిరిగి పడిపోగానే జానకమ్మ గారి కళ్ళల్లో భయాన్ని చూశాను. సుహాసిని గారి కళ్ళల్లో బాధని చూశాను. రామయ్య గారి గుండెల్లో వణుకుని చూశాను. నిజంగా మీతో ఎలాంటి రక్త సంబంధం లేకపోతే ఈ ఇంటికి తీసుకొచ్చుండేవాళ్లే కాదు. మిమ్మల్ని ఇలా ఉండమని ప్రాధేయపడేవాళ్లే కాదు. నిజం చెప్పండి, ఎవరు మీరు? మీ కుటుంబ సభ్యుల వల్ల ప్రాణం పోగొట్టుకున్న ఒక అమాయకురాలైన ఆడపిల్లకి అన్నయ్య. తన స్వార్థంతో, మూర్ఖత్వంతో ఆడపిల్ల చావుకి కారణమైన మూర్ఖురాలికి భర్తని, పంతంతో, పట్టుదలతో తాళి కట్టిన భర్తని ఇంటి నుంచి పంపించేసిన ఒక మహాతల్లికి కొడుకుని. ఒక్క మాటలో చెప్పాలంటే నీకు జన్మనిచ్చిన తండ్రిని. ఏంటి మీరనేది? మీరు నా కన్న తండ్రా? ఆశ్చర్యంగా ఉంది కదూ? నమ్మలేని నిజంలాగా అనిపిస్తుంది కదూ? కానీ ఇదే నిజం. ఒక అమాయకురాలైన ఆడపిల్ల చావుకి నా కుటుంబం కారణమైన బాధతో, నా కుటుంబ సభ్యులు దుర్మార్గమైన నిర్ణయం తీసుకున్నారన్న కోపంతో ఈ ఇంటికి, ఈ ఇంట్లో వాళ్ళందరికీ దూరం అయ్యాను. కానీ ఇన్నాళ్లకి దురదృష్టం కొద్దీ నా కుటుంబ సభ్యులకి దగ్గరయ్యాను. నా తండ్రి ఎవరు, ఎక్కడుంటాడో తెలియక, ఆయన కలుస్తాడన్న నమ్మకం లేక కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూశాను నాన్న. ఇన్నాళ్ళకి ఆ దేవుడు నా మొర ఆలకించినట్టున్నాడు. అందుకే మిమ్మల్ని నాకు దగ్గర చేశాడు. కన్న బిడ్డని గుండెలకు హత్తుకుంటే వచ్చే ఆనందం ఏంటో మొదటిసారి అనుభవిస్తున్నాను నాన్న.
మావయ్య గారు, ఇ- ఇది కళ నిజమా అనిపిస్తుంది. గతంలో ఏం జరిగిందో మాకు తెలీదు. అసలు గతంతో మాకు సంబంధమే లేదు. ఇక నుంచి మీరు మాతో పాటు ఉండాలి. మమ్మల్ని వదిలి వెళ్ళడానికి వీల్లేదు. అవును నాన్నా, నేను ఆవేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయో నాకు తెలుసు. తప్పు నీ తండ్రి చేస్తే శిక్ష మాత్రం నీకు పడింది. ఇప్పటికైనా జరిగింది మర్చిపోయి ఈ అమ్మతోనే ఉండు నాన్నా. అవునండి, మా వల్ల తప్పు జరుగుంటే మమ్మల్ని క్షమించండి. అంతేకాని మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళకండి. చాలు మీరు చేసిన పాపాలు అంత తేలిగ్గా మర్చిపోను. తప్పు చేసింది నేను కాదండి, మీ నాన్నగారు. ఆయనే గనక మరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని ఒక కూతుర్ని కన్నుండకపోతే మన కుటుంబానికి ఇంత కర్మ పట్టుండేదా? తప్పు చేసింది మీ నాన్నైతే శిక్ష మాకు వేస్తారేంటండి? నోర్మాయ్ మా నాన్న తప్పు చేసి ఉండొచ్చు, కానీ నిండు చూలాలుగా ఇంట్లో అడుగు పెట్టినా నా చెల్లి ఏం తప్పు చేసిందని తనని ఘోరంగా అవమానించారు. బాలింత అని కూడా చూడకుండా కడుపుతో ఉన్న నా చెల్లిని మెడపట్టుకుని బయటికి గంటేశారు. తన చావు కారణమయ్యారు. ఆ పాపం మనల్ని ఊరికి వదిలిపెట్టే సుహాసిని శాపంగా మారి ప్రతి క్షణం మన కుటుంబం మీద పగ తీర్చుకుంటూనే ఉంటుంది. అందుకే మన కుటుంబాన్ని ముక్కలు చెక్కలు చేసి ఒకరికొకరు కాకుండా చేసింది. మీరు చేసిన పాపాలు అంత తేలిగా మీరు మర్చిపోతారేమో, కానీ నేను మర్చిపోలేను. జీవితంలో మీ మొహం చూడను. ఆగండి నాన్న. ఇన్నాళ్లుగా మీరు ఇంటికి దూరం అయితే ఎవరో తప్పు చేస్తే దూరం అయ్యారనుకున్నాను. కానీ వీళ్ళందరూ నేరం చేయడం వల్ల, మా మేనత్త ప్రాణం తీయటం వల్ల మీరు దూరం అయ్యారని ఇప్పుడే అర్థమైంది. ఉత్తమ్, నాన్న, ఈ రోజు నుంచి నేను కూడా మీతోనే ఉంటాను. మీతో పాటుగా వస్తాను. పద నాన్న, వెళ్దాం. ఆగుత్తమ్. ఎందుకు ఆగాలమ్మా? ఎందుకు ఆగాలి? మీరు చేసిన తప్పు వల్ల నా మేనత్త ప్రాణాలు పోవడమే కాకుండా ఆమె బిడ్డ ఈ ఇంటికి దూరం అయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.